హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొద్దిగా షార్ట్ టర్మ్ ఒక 40 to 60 డేస్కి కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఈ స్టాక్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. అది తర్వాత వచ్చి ఇప్పుడు స్టాక్ మార్కెటు మీ అందరికీ తెలుసు, ఇట్స్ రిస్కీ బిజినెస్. బట్ ఎవరికి ప్రాపర్గా నాలెడ్జ్ లేకుండా మనకి ఏం తెలియదు, తెలియకుండా డైరెక్ట్గా మార్కెట్లో ఎంటర్ అయితే మనము చాలా నష్టపోతాం. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. విత్ ప్రాపర్ గైడెన్స్ ఎక్కడైనా మీరు నేర్చుకొని ప్రాపర్గా చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. అదొకటి మాత్రం చూడండి. జనరల్గా మనము విద్య అంటే చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. చదివి 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 మన బ్రెయిన్లో ఎన్నో ఉన్నాయి. స్టాక్ మార్కెట్కి మాత్రం ఏమీ చదవకుండా వచ్చేస్తాం. అప్పుడు ఆలోచించండి, అప్పుడు ఎంత పెద్ద ప్రమాదం అది. ఒక డేంజర్ జోన్లోకి వెళ్తున్నారు మీరు వితౌట్ నాలెడ్జ్. కాబట్టి మార్కెట్లో నాలెడ్జ్ పెంచుకొని మనము మార్కెట్లో వెళ్తే సక్సెస్ అవుతాం. ఇది వచ్చి ఇట్ ఈజ్ అ బేసిక్. ఇది ఒకటి తెలుసుకోండి, బేసిక్ రూల్ ఇది. అది తర్వాత ఇప్పుడు 40 to 60 డేస్కి ఒక షార్ట్ టర్మ్కి స్టాక్స్ చెప్తానండి. ఫస్ట్ స్టాక్ వచ్చి ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్. మీ అందరికీ తెలుసు, ఇది ఎన్ఎస్సి కోడ్ వచ్చి ఆయిల్ కౌంట్ ట్యూబ్ అని ఉంటుంది. OILCOUNTUB. ఇది వచ్చి ఒక చిన్న స్టాకే. 48 రూపాయలు ఉందండి. ఇప్పుడు బై చేసుకోండి, బై చేసుకోవచ్చు. సారీ, దీని యొక్క టార్గెట్ వచ్చి 56 రూపాయలు 30 పైసలు మొదటి టార్గెట్, 64 రూపాయలు 80 పైసలు రెండో టార్గెట్, 78 రూపాయలు 50 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 38 రూపాయలు అండి స్టాప్ లాసు. అది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 48 రూపీస్ ఉంది, బై చేసుకోండి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 25వ వర్క్షాప్ అండి మనం జరుపుతున్నాము. ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. ఈ వర్క్షాప్ ఎవరికి ఉపయోగపడుతుంది అని చాలా క్లియర్గా చెప్తాను. బిగినర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అండి. ఎవరైనా సరే రియల్గా మార్కెట్లో మనీ సంపాదించాలి, డబ్బులు ఎలా సంపాదించాలి మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో అనేదానికి లైఫ్ లాంగ్ రెగ్యులర్గా, ఏదో ఒకరోజు కాదు, రెగ్యులర్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ మీ బిజినెస్ మీకు ఉండొచ్చు. రెగ్యులర్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలనే దానికి ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తాం. చాలా ముఖ్యమైనది. స్టాక్ మార్కెట్లో అందరూ వచ్చిన తర్వాత ఒక ఈసారి ఈ స్టాక్ ఎక్కడ కొనాలి అలాంటిది ఏం ఉండదు. వన్స్ మీరు నేర్చుకున్న తర్వాత ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేస్తారు, బాటంలో ఎక్కడ కొనాలని తెలుసుకుంటారు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు. కాబట్టి ఒక బ్యూటిఫుల్ అయిన సబ్జెక్ట్. ఇంకోటి వచ్చి సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్, బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇది వచ్చి డే టు డే ప్రాఫిట్ ఏది చూడకూడదు, మంత్ ఆన్ మంత్. ఇది వచ్చి ఒక 36 మంత్స్కి మీరు ఒక ఫండ్ని డిప్లాయ్ చేస్తే ఆ ఫండ్ అనేది ఒక 36 మంత్స్కి మళ్ళీ రీలోడ్ అవుతుంది. అలా ఒక బ్యూటిఫుల్ అయిన జర్నీ జరుగుతుంది. 36 మంత్స్కి అప్ అండ్ డౌన్స్ అన్నీ చూస్తారు. కాబట్టి ఇట్స్ అంత బ్యూటిఫుల్గా ట్రేడింగ్ అంటే అదే రియల్ లాస్ గెయిన్. అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉంటాం. అదొక సిస్టమాటిక్ అండి. చూడండి, దాదాపు ఒక 59 మంత్స్ నుంచి 60 మంత్స్ ఒక 3 lakhs ఇన్వెస్ట్మెంట్ ఈరోజు వచ్చి ఒక 11 lakhs ప్రాఫిట్ జనరేట్ అయింది. 3 + 11. ఈవెందో అందులో ఈ 60 మంత్స్లో పర్ ఇయర్ 50,000 మనం బ్రోకరేజెస్ తీసేసినా కూడా, ఒక 2.5 lakh బ్రోకరేజ్ తీసేసినా కూడా ఆల్మోస్ట్ 9 lakhs ప్రాఫిట్లో ఉంటాం. 2 సిస్టమ్ జరుగుతుంది అది. కాబట్టి ఇది ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. అది కూడా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోవాలి. 2 సబ్జెక్ట్ నేర్పిస్తారు. కాబట్టి ఇది వచ్చి లాస్ట్ ఒక 5 సీట్స్ ఉన్నాయి, 5 to 6 సీట్స్ లిమిటెడ్ సీట్సే. అక్టోబర్
5th and 6th 25వ వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జరుపుతున్నాము. కాబట్టి ఇది వచ్చి ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. కాబట్టి ఎందుకంటే దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసి అక్కడికి రాగలరు. అది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి నిపో బ్యాటరీ అండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి 564 రూపాయలు ఉంది. బై చేసుకోండి. అయితే దీనికి ఒక కండిషన్ చెప్తాను వినండి. ఇది వచ్చి ఇప్పుడు ఈ వీడియో అన్నీ మొత్తం షార్ట్ టర్మ్ అండి. తర్వాత లాస్ట్ టీపీఎల్ ప్లాస్టిక్ అది స్టాప్ లాస్ చెప్పలేదు, అది నేను చెప్తాను. లాస్ట్ ఈ వీడియోస్లో రీసెంట్గా చెప్పాము. తర్వాత ఈ నిపో బ్యాటరీ వచ్చి ఇప్పుడు 564 ఉంది. బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 720, 820. స్టాప్ లాస్ వచ్చి 490 అండి. అయితే సపోజ్ స్టాప్ లాస్ ఏదైనా ట్రిగర్ అయిందంటే డౌన్ సైడ్లో ఎక్కడ కొనాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేవాళ్ళు 2 పాయింట్స్లో చేయాలండి. ఒకటి 320 లేదంటే 140. ఈ 2 పాయింట్లోనే, ఎందుకంటే 490 బ్రేక్ అయితే ఈ ప్రైసెస్ చూడడానికి అవకాశం ఉంది. అందుకనే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 490 నిపో బ్యాటరీ షార్ట్ టర్మ్కి చెప్తున్నాను. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. తర్వాత వచ్చి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కొత్తగా లాంచ్ చేస్తున్నాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. మార్కెట్ నిఫ్టీనే మనము ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది మనం చెప్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా తీసుకోవచ్చు. అది ఎట్లంటే ఆ ప్రోడక్ట్ నిఫ్టీ మార్కెట్ డైరెక్షన్ అనేది వాళ్ళు ఆప్షన్స్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు దాంట్లో. అది తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనము నాస్డాక్ లేటెస్ట్గా లాంచ్ చేస్తున్నాము. నాస్డాక్ S&P స్టాండర్డ్ అండ్ పూర్ 500 స్టాక్స్ది లాంచ్ చేసాము. అపార్ట్ ఫ్రమ్ దట్ SPY అండ్ SPX ఆప్షన్స్ కూడా స్పెషల్లీ లాంచ్ చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఒక స్టాక్ చెప్తాను. కెర్నెక్స్ చూడండి. కెర్నెక్స్ KERNEX. ఈ స్టాక్ వచ్చి ఇక్కడ వచ్చి 75% తీసుకోండి. ఇది వచ్చి 40 to 60 డేస్ చెప్తున్నాను. 830 రూపాయలు ఉంది. బై చేసుకోండి. ఇక్కడ వచ్చి ఒక 75%, 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే 7,000 రూపాయలు మాత్రం పెట్టండి. గుర్తుపెట్టుకోండి, 7,000 మిగతా 2,500, 780 రూపాయలు వస్తే అక్కడ పెట్టండి. టార్గెట్ వచ్చి 1012 రూపాయలు మొదటి టార్గెట్, 1256 రూపాయలు రెండో టార్గెట్, 1645 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 540 రూపాయలు స్టాప్ లాస్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.